చిన్న కుమారుడు మరియు గొర్రెల కాపరి దావీదు బేత్లెహేములో నివసించిన యెష్షై యొక్క 8 మంది కుమారులలో చిన్నవాడు. ఆ సంస్కృతిలో చిన్న కుమారుడు కుటుంబంలో తక్కువ స్థానం కలిగి ఉండేవాడు. దావీదు ప్రధాన బాధ్యత అతని తండ్రి గొర్రెలను కాపాడటం. ఇది ఒక వినయపూర్వకమైన మరియు ఒంటరితనమైన పని. ఇది అతనికి ఎక్కువ సమయాన్ని ఆలోచనలకు మరియు తన సంగీత ఆధ్యాత్మిక జీవనాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇచ్చింది. అతను తరువాత రచించిన కీర్తనలలో ఇది ప్రతిఫలిస్తుంది. తన చిన్న వయసులోనో అతను ధైర్యవంతుడైన గొర్రెల కాపరి, సింహములు, ఎలుగుబంట్లు వంటి మృగాల నుండి తన మందను రక్షించేవాడు. ఈ అనుభవం అతని శారీరక నైపుణ్యాలను మరియు దేవుని రక్షణపై విశ్వాసాన్ని పెంపొందించింది. 2 సమూయేలు ద్వారా అభిషేకించబడినవాడు. దావీదు ఇంకా బాలుడిగానే ఉండగా అవిధేయుడైన రాజు సౌలుమి స్థానంలో కొత్త రాజును అభిషేకించమని దేవుడు ప్రవక్త సమూయేలు వద్దకు పంపాడు. సమూయేలు యెష్షై ఇంటికి వెళ్లి అతని 7 కుమారులను చూశాడు. కాని వారందరినీ దేవుడు తిరస్కరించాడు. యెహోవా మనుషులు చూసినట్టు చూడడు. మనుషులు బయటి రూపాన్ని చూస్తారు, కాని యెహోవా హృదయాన్ని చూస్తాడు అని అన్నాడు. సమూయేలు మరేవైనా కుమారుడు ఉన్నాడా అని అడిగినప్పుడు యెష్షై పొలంలో ఉన్న చిన్నవాడైన దావీదును పిలిపించాడు. దావీదును చూసిన వెంటనే దేవుడు సమూయేలు అతనిని అభిషేకించమని ఆజ్ఞాపించాడు. ఈ రహస్యమైన అభిషేకం దావీదును భవిష్యత్తుల్ దేవుడు ఎన్నుకున్న నాయకుడిగా గుర్తించింది. అయితే అతను అనేక సంవత్సరాల తరువాతే సింహాసనాన్ని అధిరోహించాడు. 3 సౌలు రాజు సభలో సంగీతకారుడు అభిషేకం తరువాతే దావీదు జీవితం ఒక అనూహ్యమైన మలుపు తిప్పుకుంది. రాజు సౌలు ఒక చెడ్డ ఆత్మచేత కలతపడ్డాడు. అతని సేవకులు హార్పు వాయించగలవాడిని కనుగొని అతనికి శాంతినిచ్చమని సూచించారు. దావీదు గురించి విన్న ఒక సేవకుడు అతనిని వాయిద్యములో నైపుణ్యం కలవాడు, ధైర్యవంతుడైన యోధుడు, జ్ఞానవంతుడు, సుందరమైన రూపము కలవాడు, యెహోవా అతనితో ఉన్నాడు అని వర్ణించాడు. దావీదు రాజు సౌలు సభలో సంగీతకారుడైన తర్వాత దావీదు జీవితము త్వరగానే మారిపోయింది. బైబిల్ వృత్తాంత తర్వాత ప్రసిద్ధమైన దావీదు గోల్యాత సంఘటన చెప్పుతుంది. దావీదు మరియు గోల్యాత ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీద యుద్ధానికి సైన్యమును కూడగట్టారు. 2 సైన్యములు ఎదురెదురుగా కొండమీద నిలిచాయి. గోతు పట్టణానికి చెందిన ఒక రాక్షసుడైన గోల్యాతని వీరుడు సవాలు విసిరాడు. అతను 9 అడుగులకు పైగా ఎత్తుగల భీకర యోధుడు. అతని ఎదుట నిలబడటానికి ఇశ్రాయేలీయులలో ఎవరూ ధైర్యం చేయలేదు. దావీదు యొక్క 3 అన్నలు ఇశ్రాయేలు సైన్యంలో ఉన్నారు. దావీదు ఇంకా గొర్రెలను కాస్తూ ఉండగా అతని తండ్రి యెష్షై అతనిని అన్నల కోసం ఆహారము తీసుకువెళ్లమని యుద్ధరంగానికి పంపాడు. చేరుకున్నప్పుడు గోలియాత్ చేసే అవమాన వాక్యాలను విని ఇశ్రాయేలీయుల భయాన్ని చూశాడు. సజీవుడైన దేవుని సైన్యాలను అవహేళన చేస్తున్న ఈ అప్రత్యక్షుడైన ఫిలిష్తీయుడి ధైర్యంపై అతను కోపగించుకున్నాడు. చిన్నవాడైన గొర్రెల కాపరిగా ఉన్నప్పటికీ దావీదు ధైర్యంగా గోల్యాత్తో యుద్ధానికి ముందుకొచ్చాడు. రాజు సౌలు తొలుత సందేహపడ్డాడు, కాని దావీదు యొక్క దృఢమైన విశ్వాసాన్ని, సింహములు, ఎలుగుబంట్ల మీద పొందిన విజయాలను విన్నాక అతను అంగీకరించాడు. సౌలు తన కవచమును ఇచ్చినా అది దావీదుకు బరువుగా ఉండింది. కాబట్టి అతను ప్రవాహము నుండి 5 మృదువైన రాళ్లను తీసుకొని తన గొల్లను పట్టుకున్నాడు. గోలియాత్ను ఎదుర్కొన్నప్పుడు అతను దావీదును రాళ్లతో వచ్చినందుకు ఎగతాళి చేశాడు. దావీదు ధైర్యంగా ఇలా అన్నాడు, నీవు ఖడ్గముతోనూ కర్రతోనూ భుజముతోనూ నా యొద్దకు వచ్చితివిగాని నేను నిన్ను సమస్తాధికారి అయిన యెహోవా నామమునొద్దకు వచ్చితిని. ఈరోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. అంతటి వారందరికీ ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని తెలియును. అప్పుడు దావీదు తన గుల్లతో రాయిని విసరగా అది గొల్యాత్ నుదుటిపై బలంగా తాకి అతడు నేలకూలిపోయాడు. దావీదు గొల్యాత్ ఖడ్గమును తీసుకొని అతనిని చంపాడు. తమ వీరుడు చనిపోయినట్లు చూసిన ఫిలిష్తీయులు భయంతో పారిపోయాడు. ఇశ్రాయేలీ వారిని తరిమివెళ్లి ఘనవిజయం సాధించారు. దావీదు ఖ్యాతి మరియు సౌలు అసూయ గోలియాత్ మీద దావీదు సాధించిన విజయం అతనిని జాతీయ వీరుడిగా నిలిపింది. రాజు సౌల్ అతనిని శాశ్వత సేవకుడిగా చేసుకొని సైన్యంలో ఉన్నతాధికారిగా నియమించాడు. దావీదు చేసిన ప్రతి కార్యములో విజయంవంతుడయ్యాడు. అతని ఖ్యాతి విపరీతంగా పెరిగింది. ఇశ్రాయేలీయులు, యూదీయులు అతనిని ప్రేమించారు. స్త్రీలు ఇలా పాడేవారు, సౌల్ 1000 మందిని చంపాడు, దావీదు దశల 1000 మందిని చంపాడు. ఈ ప్రశంసలు సౌలుని కోపగించాయి. దేవుడు తనను రాజుగా తిరస్కరించిన సంగతి తెలుసుకొని దావీదు తన సింహాసనాన్ని స్వాధీనపరచుకుంటాడని అతనికి భయమేసింది. ఆ అసూయ ద్వేషముగా మారింది. సౌలు దావీదు వీణ వాయిస్తున్నప్పుడు అనేకసార్లు కర్రతో చంపడానికి ప్రయత్నించాడు. అతను దావీదును ప్రమాదకరమైన యుద్ధములకు పంపాడు. అక్కడ అతను మరణిస్తాడని ఆశించాడు. తన కుమార్తె మీఖలును పెళ్లి చేసే అబద్ధపు ఉద్దేశంతో దావీదుకు ఇచ్చి
పెండ్లి కానుకగా 100 ఫిలిస్తీయుల ముందు చర్మాలను కావాలని డిమాండ్ చేశాడు. ఇది అసాధ్యమనుకున్న సౌలు దావీదు చనిపోతాడని భావించాడు. కాని దావీదు విజయవంతమై మీఖలు అతని భార్య అయ్యింది. పలాయన జీవితం సౌలు మరింత బహిరంగంగా దావీదును చంపేందుకు ప్రయత్నించగా సౌలు కుమారుడు యోనాతాను దావీదు మిత్రుడు అతని హెచ్చరించాడు. దావీదు పారిపోయి పరారైనవాడిగా మారాడు. అప్పటివరకు ఇబ్బందుల్లో ఉన్నవారు అప్పులవారు అతని దగ్గర చేరి అతనితో ఒక చిన్న సైన్యంగా తయారయ్యారు. సంవత్సరాల పాటు వారు గుహల్లో అరణ్యపు కోటలలో దాక్కుని జీవించారు. సౌలు సైన్యం వారిని తరచూ వెంబడించేది. ఈ కాలంలో దావీదుకు సౌలుని చంపడానికి 2 అవకాశాలు వచ్చినప్పటికీ అతను అలా చేయలేదు. యెహోవా అభిషేకించిన రాజును నేను హాని చేయను అని అన్నాడు. ఈ కార్యాలు అతని నీతిని, దేవునిపై విశ్వాసాన్ని చూపించాయి. చివరికి ఫిలిస్తీలతో జరిగిన యుద్ధంలో సౌలు యోనాతాను ఇద్దరూ మరణించారు. దావీదు తిరిగి వచ్చేందుకు స్వేచ్ఛ పొందాడు. దావీదు రాజు అవుతాడు. సౌలు మరణించిన తర్వాత యూదా ప్రజలు దావీదును తమ రాజుగా అభిషేకించారు. కాని సౌలు కుటుంబ సభ్యులతో కొన్ని సంవత్సరాలు గృహయుద్ధం జరిగింది. చివరకు ఇశ్రాయేలు గోత్రాలందరూ దావీదును తమ రాజుగా అంగీకరించారు. దావీదు 30 ఏళ్ల వయస్సులో ఇశ్రాయేలు మరియు యూదాపై రాజుగా అభిషేకింపబడ్డాడు. Like, share and subscribe the channel Bible Stories Telugu.